హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. ఈరోజు ఒక న్యాచురల్ వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఏంటి న్యాచురల్ వ్లాగ్ అని డిఫరెంట్గా చెప్తుంది అనుకుంటున్నారా? అదేంటి అనేది వీడియోలోకి వెళ్ళే కొద్ది మీకే అర్థమవుతుంది. ఈ రోజు అయితే మేము ఇంతకుముందు రెంట్కున్న అపార్ట్మెంట్ దగ్గర ఇప్పుడు ఫంక్షన్ అయితే జరుగుతుందండి, మెచ్యూర్ ఫంక్షన్. ఈ అమ్మాయి అయితే మెచ్యూర్ ఫంక్షన్ అయితే జరుగుతుంది. మేము 4.5 years ఈ అపార్ట్మెంట్లోనే రెంట్కు ఉండేవాళ్ళం అండి. చాలా విడదీయరాని బంధం అనమాట ఈ అపార్ట్మెంట్తో. ఎందుకంటే మా పిల్లల చిన్నతనం ఇక్కడే గడిచింది. అలాగే కోవిడ్ టైంలో కూడా మేము ఇక్కడే ఉండేవాళ్ళం అండి. చాలా సరదాగా చాలా సందడిగా ఉండేవాళ్ళం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బెంచ్లు, ఈ బెంచ్ల మీద అలాగే చైర్స్ వేసుకుని అందరూ చుట్టూ కూర్చుంటే పిల్లలు, ఇప్పుడు ఈ అబ్బాయి ఆడుకుంటున్నాడు కదా, ఆ విధంగా పిల్లలు ఆడుకునేవారండి. ఎందుకంటే సెల్లర్ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఎక్కువ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లేస్ అయితే చాలా బాగుండేది. మేము ఒకవేళ ఓన్ ఫ్లాట్ తీసుకోకపోతే ఇక్కడ నుంచి అయితే కదిలి వెళ్ళే వాళ్ళమే కాదండి. నాకు ఈ అపార్ట్మెంట్ అంటే అంత ఇష్టం అనమాట. ఎందుకంటే ఒకవైపు స్కూల్ ఉంటుంది, ఇంకొక వైపు రోడ్డుకి దగ్గర డీమార్ట్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే నాకు ఈ అపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే 65 ఫ్యామిలీలు ఒకే దగ్గర ఉండి కలిసిమెలిసి ఉంటే ఒకే ఊర్లో ఉన్నట్టే ఉండేదండి. అసలు సిటీలో ఉంటున్నామన్న బాధే నాకు ఉండేది కాదు. మా ఊర్లోనే ఉన్నానా అనేసి నాకు అనిపించేది. ఇంకా అందరం కూడా చాలా సరదాగా ఉండేవాళ్ళం. అందుకే ఇప్పుడు మా వాయిస్ ఏమి కట్ చేయకుండా అందరం ఎలా ఉండేవాళ్ళం, ఎలా మాట్లాడుకుంటాం అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. అందుకే నేచురల్ బ్లాగ్ అని చెప్పానండి. ఇంకా మీరు కూడా చూసేయండి, మా గోల్ అంతా భరించేయండి. మరి ఇక వస్తున్నాను. గిఫ్ట్లు ప్యాక్ చేస్తున్నారు. ఏంటి స్వీట్? ఇగో వాయిస్ తర్వాత ఇచ్చుకో. ఓకే ఓకే చెయ్యండి. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్ బాదం అంకుల్ చెప్పండి. బాదం అంకుల్ మీరు హాయ్ చెప్పండి. ఇప్పుడు మీకు చూపించిన వాళ్ళందరం కూడా ఒకే దగ్గర, అంటే ఇప్పుడు కొంతమంది ఓన్ ఫ్లాట్లు తీసుకుని బయటకు అయితే వెళ్ళిపోయారు, కానీ ఇంకా కొంచెం మంది అయితే ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారండి. ఇంకా అందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. ఫ్లోర్కి 10 ఫ్లాట్లు ఉండేవి. ఏ బ్లాక్ బి బ్లాక్ ఉండేవన్నమాట. ఇంకా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం అండి. అలాగే ఇక్కడ అయితే ఫంక్షన్ అవుతుంది కదా, ఈ అమ్మాయి వచ్చేసి బ్రాహ్మణ్స్ అనమాట. బ్రాహ్మణ్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ వీడియో చూపిస్తాను. చూడండి వాళ్ళు ఎంత చక్కగా అమ్మాయిని ఆశీర్వదిస్తున్నారో. No deva deva no no deva deveshu deveshu deva no no deva deveshu deva deveshu deveshu deva deva deveshu yajnam yajnam deveshu deva. చూసారు కదా బ్రాహ్మణ్స్ అందరూ అమ్మాయిని ఎంత చక్కగా ఆశీర్వదించారో. అలాగే ఈ రోజు ఈ ఫ్రెండ్ది బర్త్డే. మేము బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేసామో చూడండి. అమ్మ బర్త్డే అని చెప్పలేదు, అయితే ఇంకో పార్టీ ఇవ్వాలనా? గిఫ్టా ఏంటా? తిన్నా రోజు తింటా, అందులోనే ఫుడ్ తినాలి. బర్త్డే గిఫ్ట్ కాదు, రోజు దాంట్లో తినాలంట. ఈ విధంగా అందరు ఫ్రెండ్స్ని ఒకే చోట మీట్ అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళం ఓన్ ఫ్లాట్లు తీసుకుని ఈ అపార్ట్మెంట్ వదిలి వెళ్ళిపోయాము. కొంచెం మంది మాత్రం ఇక్కడే ఉంటున్నారు. అలాగే ఇంకా బ్రాహ్మణ్స్ ఫుడ్ అంతా ఏ విధంగా ఉంటుందంటే, బ్రాహ్మణ్స్ ఫంక్షన్ అని చెప్పాను కదా, వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది మెచ్యూర్ ఫంక్షన్ అనేది చూపిస్తున్నాను. అది వచ్చేసి స్వీట్ అండి, ఏదో పాయసం అని చెప్పారు. అలాగే ఫ్రైడ్ రైస్, బిర్యానీ, కచంబరి, పన్నీర్ కర్రీ, గుత్తి వంకాయ, అలాగే పనసకాయ కర్రీ, క్యాబేజ్ ఫ్రై, రైస్, పప్పు, సాంబార్, పచ్చడి, వడియాలండి. మామూలుగా మన ఫంక్షన్ అప్పుడు ఎన్వి వేయకపోతే ఏ విధంగా మన వంటకాలు ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి మేము ఉండే అపార్ట్మెంట్ బ్లాక్ అనమాట. మేము వచ్చేసి ఈశాన్యం కార్నర్లో ఉండేవాళ్ళం అండి. 5th floorలో ఉండేవాళ్ళం. పైన చివరి కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లోనే మేమైతే ఉండేవాళ్ళం. ఇంకెవరైనా పట్టించుకుంటారా? గోలైనా గోల గోల.
చూసారు కదా మా అందరి గోల ఏ విధంగా ఉందో. వీళ్ళందరినీ క్యూ లైన్లో నుంచోబెట్టి అందరి చేత హాయ్ చెప్పించడానికి ఎన్నిసార్లు నేను వీడియో తీసాను అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న రోజులు ఇదే విధంగా ఉండేదండి. అందరూ ఇంచుమించు ఒకే ఏజ్ వాళ్ళం, అలాగే పిల్లలు కూడా ఒకే ఏజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆడుకోవాలంటే మేము ఇలా ఒకే దగ్గర కూర్చుని కబుర్లు అయితే చెప్పేవాళ్ళం. వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. హలో మళ్ళా మళ్ళీ ఇవి చూడండి. బర్త్డే బేబీకి చాక్లెట్ ఇస్తుంది. ఇంకా వెళ్ళండి చాక్లెట్ ఇవ్వడానికి. అక్కడ లక్ష్మి గారు అదే చాక్లెట్ చాక్లెట్ వెళ్ళండి ఇవ్వండి. ఇంకా అక్కడ మా హడావిడి అయిపోయిన తర్వాత ఇప్పుడు మెచ్యూర్ ఫంక్షన్ అవుతుంది కదా, ఆ స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ అమ్మాయి అయితే మెచ్యూర్ ఫంక్షన్ అవుతుంది. ఆ పక్కన కూర్చుంది వాళ్ళ మమ్మీ, వెనకట్లో ఉన్నవారు వాళ్ళ నాన్నగారు అనమాట. ఇంకా వీళ్ళైతే ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత మా గ్యాంగ్ అందరం కూడా స్టేజ్ మీద ఎక్కుతున్నాము. ఇంక స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఏ విధంగా ఉందో మరి చూసేయండి. ఇంకా దిగేటప్పుడు గోల, ఎక్కేటప్పుడు గోల. మేమందరూ స్టేజ్ ఎక్కితే స్టేజ్ మీద కూడా ఫోటో లైన్ కూడా అర్థం కాలేదనమాట, ఏ విధంగా ఫొటోస్ తీయాలి అనేసి. ఎందుకంటే స్టేజ్ సరిపోలేదండి. ఇంకా అందరం ఒకేసారి ఎక్కి ఫోటో తీసుకుందామని అనుకున్నాము. ఇంకొంచెం మంది కింద కూర్చోవాలి, కొంచెం మంది బ్యాక్ నుంచోవాలి అనేసి అనుకుని ఏ విధంగా ఒకలా సెట్ చేశారనమాట. మా అమ్మేది ఫోన్ ఇచ్చేయచ్చు కదా. ఒకవైపు అటే చూడండి, అటే చూడండి. ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అందరం కలిసి ఒకేసారి కూర్చుందామంటే కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేది కూడా కనిపించలేదు. ఇంకా కనబడిన వాళ్ళతో సరదాగా అలా షేర్ చేసుకుంటూ భోజనం అయితే చేసేసాను. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒకే చోట కూర్చుని కలిసి భోజనం చేస్తుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మీలో ఎంతమందికి ఈ విధంగా అనిపిస్తుంది చెప్పండి. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. నేను అందరితో కలిసిపోవాలని చెప్పి ఎప్పటికప్పుడు అనుకుంటానే ఉంటాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తినేసి అలాగే కిల్లీ తీసుకుని ఇంకా వెళ్తూ మా 506 పార్కింగ్ అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు మా కార్ ఇక్కడే పార్క్ చేసేవాళ్ళం. లిఫ్ట్ ఎదురుగుండానే మా పార్కింగ్ అనమాట. ఇంకెక్కడికి వెళ్ళి వచ్చినా చక్కగా అక్కడే పార్కింగ్ చేసాడు. వెంటనే లిఫ్ట్ ఎక్కి 5th ఫ్లోర్కి వెళ్ళిపోయే వాళ్ళమండి. ఇక్కడ కింద వచ్చేసి వాచ్మెన్ రూమ్లో సెల్లర్ అయితే చాలా ఖాళీగా ఉంటుంది. మేము ఏ బ్లాక్లో ఉండేవాళ్ళం. బి బ్లాక్లో ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది, అది బి బ్లాక్ అండి. అది కొంచెం సెల్లర్ చిన్నగా ఉంటుంది, కానీ ఏ బ్లాక్ సెల్లర్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అపార్ట్మెంట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే ఇంకా వెళ్తూ కూడా అపార్ట్మెంట్ అంతా కూడా వీడియో తీసుకుంటూ ఇంక ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా సండే రోజుని ఈ విధంగా మార్నింగ్ అయితే ఫంక్షన్కి వెళ్ళాము. ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నారు. అంతవరకు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, అలాగే